ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలా మా ప్రభు తండ్రి, సర్వశక్తులైనటువంటి మా దేవ, నా ప్రాణమా నా సర్వమని ఆనాడు భక్తులు స్థుతిస్తూ వచ్చాడు. నేనే ఉన్నవాడును అనువాడునని ఆనాడున్నటువంటి శిష్యులు స్థుతిస్తూ వచ్చాడు. ఈనాడు మేము కూడా అనే అనుభవంలో మేము స్థుతించాలని ఆ దైష్ణం మాకు ఇచ్చిన దాన్ని బట్టి ముందు స్తోత్రాలు, రాగనాథులందరూ బట్టి కూడా మీకు ముందు స్తోత్రాలు, వాడిన పాటలు బట్టి మీకు ముందు స్తోత్రాలు. ఇంకా ఎవరు వస్తున్నారో వారిని కూడా నడిపిస్తూ రండి. మరి మొదలైన వారికి తోడండి, సహకరండి, మర్చిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోరండి. ఆయా విధాలైనటువంటి యొక్క బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేసి అసలు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. సర్వంతా మీ రక్త ప్రోక్షణ కింద నుంచి పరిశుద్ధపరచండి, మీ ప్రజలతో నింపండి. మందిరం చుట్టూ మీ దూతలను ఉంచండి. మందిరం లోపల మీ ఆత్మను ఉంచి మీ దాసునికి అభిషేకం దయచేయండి. మీ దయల మాటలు మీరందరూ కూడా విని మేము మా జీవితాలు, మా కుటుంబం, మా సంఘం ఎలాగా ప్రభా మిమ్మల్ని ఆరాధించాలో అని మేము నేర్పించవలసిందిగా వేడుకుంటాం. మిగతా మహిమా ప్రభావాన్ని గౌరవించాలి. యేసయ్య దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రెండు ఆరాధన కూడా ఒక మాటను చదువుతున్నాము. ఆరాధన పడదా మొదటి వృత్తాంతము 29వ అధ్యాయం. మొదటి వృత్తాంతములు 29వ అధ్యాయం. పదవచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 10 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. రాజైన దావీదును కూడా బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు స్తోత్రం చెల్లించింది. నాకు తండ్రిగా ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరం స్తోత్రాలు వేయించున్నాడు. ఆశ్చర్యము గొప్పము నీ కలుచు. నీకు సమస్తమును ఏడువాడు, బలమును పరాక్రమము నీ దానమును హెచ్చించేవాడు, అందరికీ బలమిచ్చేవాడు నీవే. చాలు చదువు లేఖన భాగాలను ప్రభాషించి నియమించిన కాక. గత రాత్రి ప్రార్థన కొరకు ఇందులోనే కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తూ వచ్చాము. అందులో నుంచి మరికొన్ని మాటలు ఆరాధన కొరకే ధ్యానించుకున్నాం. ఇక్కడ దావీదు యెరూషలేములో ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ 40 సంవత్సరాల్లో తాను అనేకమైనటువంటి అనుభవాలు కూడా పెడుతూ వచ్చాడు. అందుకనే ఆయన కష్టాల్లో ఉన్నానని, శ్రమల్లో ఉన్నానని, భయాల్లో ఉన్నానని, అనేకమైనటువంటి యొక్క మరి నానుకూల పరిస్థితులు కూడా తన జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. 40 సంవత్సరాల పరిపాలన అనుభవం దావీదు ఇక్కడ చూస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన చేస్తుంది ఏంటంటే తన యొక్క ప్రజలందరితో కూడా కలిసి దేవుడు ఏంటో తెలుసుకొని ఆయన ఆరాధిస్తున్నారు.
అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొట్టమొదటిగా దేవుడు ఏంటో తానే ఎరగాల. ఆ తర్వాత ఆ దేవుడు ఏంటో తన రాజ్యం ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలి. అప్పుడు అందరికి కలిసి దేవుని ఆరాధిస్తారు. ఆరాధన అంటే సామాన్య మనుషులు కాదు పిల్లరా. ఆరాధన భూలోకానికి సంబంధించింది కాదు. వాస్తవంగా చెప్పాలనుకుంటే భూలోకానికి సంబంధించింది ప్రార్థన, పరలోకానికి సంబంధించింది ఆరాధన. ఎందుకంటే పరలోకం వెళ్ళినప్పుడు ప్రార్థన చేయము. అది కావాలి ప్రభావ, ఇది కావాలి ప్రభావ మనం చేయము. మనం చేసేది ఏంటంటే అక్కడ రాత్రి మగుళ్ళు యెహోవా పరిశుద్ధుడు, మహిమా స్వరూపుడు, సత్యస్వరూపుడు అని ఈ భాషలో ఆయన ఆరాధిస్తూ వస్తాం. అందుకనే ఆ ధన్యత కొంతమందికే దొరికింది భూలోకంలో, అనేకులు దొరకల ఆ ధన్యత. అందుకని ఇప్పుడు మనము ఆ దొరికినటువంటి వాళ్ళల్లో దావీదు అతని యొక్క జనులు చాలామంది పరిపాలించారు. చాలామంది ప్రభుని రకరకాల విధానాల్లో కొంచెం అనుకున్న వారు కొంచెం కూర్చుని పెద్దవాళ్ళు వస్తుంటున్నారు. రకరకాల విధానాల్లో మరి మనము గమనించినట్లయితే దావీదుకి మాత్రమే మరి మిగతా వారందరూ కూడా కలిసి ఆయన ఆరాధించాలి, ఆయనను కనపరచాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించండి, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషించి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకిట్లు స్తోత్రము చెల్లించెను. చూసారా, స్తోత్రము చెల్లించెను. స్తోత్రము, కృతజ్ఞత, స్తోత్రము, వీటికి డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం ఎందుకు చెల్లించాడు అనేది మొట్టమొదటి మనం చూడాలా. కృతజ్ఞత ఎందుకు చెల్లించాడు అనేది రెండవది మనం చూడాలి. స్తోత్రము అంటే మనం ఇక్కడ ఏం చూస్తామంటే ఆ దేవుని యొక్క గొప్పతనము, ఆ దేవుని యొక్క లక్షణాలు, ఆ దేవుని యొక్క ప్రభావము, ఆ దేవుని యొక్క ఘనత, మహిమ, బల, శౌర్యాలు అన్నీ కూడా తాను అనుభవించినాడు. తాను అనుభవించి ఇప్పుడు అనుభవపూర్వకంగా ఆరాధిస్తుంటున్నాడు. అందుకనే ప్రియులారా, ఆరాధన అనేది మన అనుభవమై ఉండాలి. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో. సత్యం అంటే అనుభవము. నీ అనుభవం లేకుండా నువ్వు గొప్ప దేవుడివి, నీ అనుభవం లేకుండా నువ్వు గొప్ప తండ్రివి, నువ్వు అనుభవం లేకుండా నీకు ఎన్నెన్నో నీ సొంతగా నీ మాటలు ఎన్నన్నా కూడా అదంతా ఉపయోగం లేదు. దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు నేను అంగీకరించాలన్నప్పుడు నీ అనుభవం ఏమిటి? అందుకని ఇక్కడ ఆయన చెప్తూ మాకు తండ్రిగున్న ఇశ్రాయేలు దేవా అంటున్నాడు. చూసారా, అంటే దీని అర్థం ఏంటంటే ఆ దేవుడు ఎలాగ మారాడు? వాళ్ళకి తండ్రిగా మారాడు. తండ్రిగా మారాడు. ఈ రోజు మనం చూస్తున్నాం అక్కడ ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. శత్రువులు మన మీద దండయాత్రలు చేస్తున్నారో చూస్తున్నాం. దేవుడు వాళ్ళని ఎలా రక్షిస్తున్నాడో చూస్తున్నాం. కానీ ఇక్కడ రహస్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటుంటే వారికి తండ్రిగా ఉన్నాడు. దేవుడు ఏంటి, తండ్రిగా ఉండడం ఏమిటి అనేది మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనకేమన్నాడంటే హంస వార్తలో తను ఎందరు అంగీకరించినారో వారందరికీ ఆయన కుమారులకు ఆయన అధికారం ఇచ్చాడు. అంటే మనము కూడా ఆయన కుమారులమే. అందుకని ఇశ్రాయేలు ఆరాధించగలిగినప్పుడు, కుమారులుగా ఘనపరచగలిగినప్పుడు మనము కూడా మన పరమ తండ్రిని ఘనపరచాలంటే ప్రభువా ఈనాడు నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించావు, అందుని బట్టి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధిస్తున్నానని ప్రభుని మొట్టమొదటిగా మనం ఆరాధించవలసిన వారిగా కనబడుతుంటున్నాం. రెండో విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తే ఆయన ఏమంటుండే తెలుసా, భూమ్యాకాశములందు సమస్తము నీ వశ్యము. అంటే ఎంతవరకు తెలుసుకోగలిగినాడు దావీదు అంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా ఆయన చేతిలో ఉన్నదంతా తెలుసుకున్నాడు. అది ఈ రోజుల్లో మనం గమనిస్తే చాలామంది అనుకుంటాయి అంటే మన చేతుల్లో చాలా ఉన్నది, రాజుల చేతుల్లో కొంత ఉన్నది, ప్రభుత్వాల చేతిలో కొంత ఉన్నది, లేదా సైంటిస్టుల చేతిలో కొంతమంది ఉన్నది, ధనవంతుల చేతిలో కొంతమంది ఉంటున్నది, ఇలాగ మనం అనుకుంటాం. కానీ వాటన్నిటినీ కూడా ఆయన ఇవ్వకపోతే ఎవ్వరు కూడా పొందేవారు కాదు. ఆయన జ్ఞానం అయిపోతే, ఆయన శక్తి అయిపోతే,
ఆయన బలమైపోతే ఎవ్వరూ పొందలేరు. అందుకని ఆయన చెప్తూ ఒక్కొక్క మాట అంటూ వచ్చాడు, బలము, పరాక్రము, ప్రభావము, మహిమ సమస్తము నీదే కదయ్యా. నేను ఒక బలంగా ఉన్నాను, ఒక శక్తిగా ఉన్నాను, ఒక ఆరోగ్యంగా ఉన్నానంటే అది కేవలం నీ దయ కదయ్యా. నీ దయ, నీ కరుణ బట్టి నేను ఇంతవరకు బలంగా, శక్తిగా నీ కొరకే జీవించగలుగుతున్నాను భూమి మీద. రెండవదిగా అక్కడ మనం గమనిస్తే నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావము అనగా దేవుని యొక్క కార్యాలు కళతో అనేక సందర్భాల్లో దావీదు చూస్తూ వచ్చాడు. ఆ మహిమ కార్యాలు, మహాత్మ్యం అంటే ఏమిటో చూస్తూ వచ్చాడు ఆయన అనుభవంలో. అందుకనే సమస్తాన్ని ఏలేటటువంటి వాడు నీవే ప్రభువా, సమస్తాన్ని కంట్రోల్ చేస్తున్న వారు మీరే ప్రభువా, సమస్తమైన అధికారం కలిగిన వారు మీరే ప్రభువా. ఆ ప్రభువే నాకు తండ్రి అయిపోయినావా. లోకానికైతే నువ్వు దేవుడివి, లోకానికైతే నువ్వు ప్రభువే, అయితే నాకైతే తండ్రివి. ప్రియమైన సోదరీసోదరులారా, ఆరాధన అనేది ఒక తండ్రిని బిడ్డ ఎలాగా ఘనపరుస్తాడో, ఒక కుమారుడు తన తండ్రిని ఎలాగా హెచ్చిస్తాడో, ఒక కుమార్తె తన తల్లిని ఎలాగా ఘనపరుస్తున్నదో, ఆ రీతి విధానంలో మన పరలోకపు యొక్క తండ్రిని మన మాటల ద్వారా, మన అనుభవాల ద్వారా ఆయనను హెచ్చిస్తే ఎంత సంతోషిస్తాడు తెలుసా. ఆయన నా బిడ్డలు ఈ రోజున నా సన్నిధికి వచ్చి నన్ను ఘనపరుస్తున్నారు, నన్ను మహింపరుస్తున్నారు, నా ప్రేమను తలపోసుకుంటున్నారు, నా యొక్క అద్భుతమైన కార్యాలు వివరిస్తూ ఉంటున్నారు అని ఆకాశం తెరవబడినదై మన మీద ఆయన దృష్టి ఉంటుంది. అందుకనే దావీదు వారందరూ కూడా కలిసి ప్రభువుని ఆరాధిస్తూ మరి మాట ఉపయోగించారు. ఆయన ఏమంటున్నాడు తెలిసిన, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగుచున్నవి. చాలామంది అనుకుంటారు, రీతిలో మేము ధనవంతులం అయిపోయినాము. ఆ ధనం నీది కాదు. ఇప్పుడే మనం వింటున్నాం కదా వార్తలు, రానున్న దినాల్లో మరి అరేబియా ప్రాంతంలో వచ్చినటువంటి పెట్రోలు, ఇంధనం అవన్నీ కూడా ఆగిపోతాయి. పొయ్యిలో కట్టలు పెట్టుకోవాల్సిన రోజులు వస్తున్నాయి. మళ్ళీ తిరిగి దేవుని యొక్క ప్రవచనము ఒక రోజు వస్తుంది, ఒక బండి కూడా రోడ్డు మీద నడవద్దు చెప్తున్నాను నేను. ఎందుకంటే ప్రభు అలాంటి ఒక కరువు తీసుకురాబోతున్నాడు భూమి మీదకి. ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇంట్లో పెట్టుకొని కాలినడక నడమని చెప్పే రోజులు ముందుగానే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నది ఆ ప్రాంతంలో. తర్వాత మనకు కూడా వస్తుంది, తర్వాత ప్రపంచం మొత్తానికి వస్తుంది. అందుకనే మనకి నాడు మనం ఏదైనా పొందేమో ఒక ధనము కానీ, అది ప్రేమ. నిన్ను బట్టే నాకు ఆ ధనం వచ్చింది, నిన్ను బట్టి నాకు ఆ ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగాన్ని బట్టి వచ్చినటువంటి జీతం నాకు వచ్చింది, అదే ప్రభువా నీవు నాకు ఇచ్చావు అనే గ్రహింపులోకి వచ్చాడు దావీదు. ఈరోజు నాకు సింహాసనం ఉంది, ఈరోజు నాకు ఒక సైన్యం ఉన్నది, ఈరోజు నాకు ఒక ప్యాలెస్ ఉన్నది, నాకు భార్యలు ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు అని ఆయన అహంకారంగా కనబడుతున్నా. మీరందరూ కూడా కేవలము నీవిచ్చేవయ్యా, కేవలము నీవిచ్చేవు. ఈ ధనమైన, ఈ ఘనతైన, ఈ మహిమైన, ఈ ప్రభావమైన, ఈ మహాత్మ్యమైన సమస్తాన్ని నీవే కదా నాకు ఇచ్చింది ప్రభు అని తన హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన సోదరులారా, ప్రభుని ఆరాధించే యొక్క విధానం అనేది ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. 7 దినాలు ఎక్కడ చూసినా కూడా ఆరాధన ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన అంటారే కానీ నీ అనుభవం ఎంత ఉందా స్తుతి ఆరాధన? ఆ ప్రభును ఎంతవరకు నువ్వు నీ సొంత అనుభవంలో అనుభవించావు? నీ చెప్పబడినటువంటి వాటిల్లో బలహీనుడైనప్పుడు బలపరిచినాడా నిన్ను? మరి ఏ దిక్కులేని పరిస్థితిలో దేవుడు నేను ధనవంతుడిగా చేశాడా? పడిపోయిన స్థితిలో నేను లేవనెత్తాడా? ఎవరిని ప్రేమించలేని స్థితిలో నీ దగ్గరకు వచ్చిన ప్రేమ చూపించాడా? అందరూ దూరం అయిపోయినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నేను హత్తుకున్నాడా? ఏమిటి నీ యొక్క అనుభవము? ఎందుకు మనం ఆరాధించాలా? అందుకనే ఇక్కడ దావీదు ప్రజలందరితో కూడా కలిసి ఆరాధిస్తుంటున్నారు. ఇప్పుడు ఒక విషయం ఆలోచన చేసుకుందాం. తాను తన కుటుంబం ఆరాధన చేసుకోవచ్చు కదా, రాజ్యం మొత్తం ఎందుకు పిలవాల్సి వచ్చింది? మనలో ఉండే స్వార్థం ఇది. ఎప్పుడైతే ఒక ఆరాధన దర్శనం మనం తెలుసుకున్నామో, నేనే ఆరాధిస్తాను, నా సంఘమే ఆరాధిస్తాను, హెబ్రోన్ సంఘమే ఆరాధిస్తాను అనేటటువంటి ఒక స్వార్థం మనం తీసుకొస్తే వాళ్ళ ప్రతి ఒక్కరికి దర్శనం చెప్పాలా?
ఎంతమంది ఆరాధన ఎగురుతున్నారో, బాబు అది కాదురా ఆరాధన, రా ఇక్కడికి. ఆరాధన అంటే ఏందో తెలియజేస్తాము, రా ఇక్కడికి. ఎలాగ దేవుని ఆరాధిస్తామో, ఏ ఆరాధన ప్రభు అంగీకరిస్తాడో, ఆరాధనకు అవసరమైనది ఏమి ఇస్తాడో ఒక్కరమన్నా చెప్పగలుగుతున్నామా? ఎవడకపోతే మనకేమైంది? అందుకనే దావీదు స్వార్థపరుడు కాదు. నేను పొందిన దర్శనం నా ప్రజలు కూడా చూడాలా, నేను పొందిన అనుభవాలు నా ప్రజలు కూడా చూడాలా. ఎలాంటి వారు చూడాలనుకుంటున్నారు చూడండి. అక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే, అదే వృత్తాంతాలు ఒక మాట ఉన్నది, 6వ వచనంలో నేను చదువుతున్నాను. ఆ మాట జాగ్రత్తగా చూడండి. ఇశ్రాయేలు గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమితమైన అధిపతులను కలిసి. అర్థం చేసుకుంటున్నారా? గొప్ప విషయాన్ని చూడండి. ఎవరున్నారండి అక్కడ? ఆరాధన ఎవరున్నారంట? అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు. ఏమండి, దేవుని సన్నిధి అంటే ఏమనుకుంటారు? పేదవాళ్ళు, దిక్కు లేనివాడు, ఉద్యోగాలు లేనివాడు, పని పాట లేనివాడు, ఆ తక్కువ వాళ్ళు, ఈ తక్కువ వాళ్ళు, వాళ్ళ ప్రభుని ఆరాధించేది. ఎలాంటి వారు ఆరాధిస్తున్నారు ఇక్కడ? సహస్రాధిపతులు అనగా మిలిటరీలో పెద్ద పెద్ద కమాండర్స్ ఉంటారు, కెప్టెన్స్ ఉంటారు, హవల్దార్స్ ఉంటారు, మార్షల్స్ ఉంటారు. అలాంటి వారు వచ్చి ప్రభు సాగిలు పడుతున్నారు. నా ప్రియమైన సోదరులారా, ఆరాధన ఏదో చిన్నవాళ్ళు, అమాయకులు, తెలియనోడు చేసేది కాదు. ఈ లోకంలో నేను సహస్రాధిపతి అయ్యాను, ఈ లోకంలో నేను ఒక అధికారి అయ్యాను, నేను ఒక హెడ్ మాస్టర్ అయ్యాను, లేక ఒక ప్రొఫెసర్ అయ్యాను, లేక ఒక ఇంజనీర్ అయ్యాను, లేక ఒక కలెక్టర్ అయ్యాను, లేక ఒక మినిస్టర్ అయ్యాను. ఎవరిని బట్టి? ఆయన పాదాల దగ్గరికి రావాలి. అది ఆరాధన అంటే. ఏదో పండుగ వెళ్ళేసి ఇక్కడ తిరిగేసి నాకు చంపలు కొట్టొచ్చో, నన్ను దేవుడి దగ్గరికి పోయినాను అంటారు ఈ రోజుల్లో నాయకులు. అది కాదు ఆరాధన. దేవుడు దాన్ని అంగీకరించరు. ఎలాగ ఆరాధిస్తున్నారు అధికారులు? ఎంత గొప్ప అధికారులు వచ్చారు ఆ యొక్క మీటింగ్లో. రాజుగారు ఎక్కడ ఉన్నారు, అందరూ కూడా వచ్చారు. ఆయన ఘనతను ఒకసారి చూసుకుంటున్నారు, ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఆరాధనలో ఎక్కువ తక్కువ అనేది ఉండదు. చాలామంది అనుకుంటారు, నేను నా పొజిషన్ ఏమనుకుంటున్నావు, నేను అక్కడ రావడానికి, నా ఉద్యోగం ఏమనుకుంటున్నావు అక్కడికి వచ్చి కూర్చోవడానికి. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు మరి సంఘం ఏర్పాటు చేశాము. ఇక్కడ లాగానే చాలా కష్టపడ్డాను అక్కడ మందిరం కట్టడానికి. చివరికి అట్లా చేసి ఒక చిన్న రేకు షెడ్ వేసేసినాం. రేకు షెడ్ వేసిన తర్వాత గొప్ప గొప్ప అధికారులు వచ్చి అందులో కూర్చుంటున్నారు. ఇతర డినామినేషన్లో పెద్ద పెద్ద చర్చికి సంబంధించిన వాళ్ళు వచ్చి వాళ్ళ వెహికల్స్ బయటపెట్టేసి వచ్చి ఇందులో కూర్చుంటున్నారు. వారి డినామినేషన్ సంబంధించినటువంటి వారు, లేక వారు బంధువులకు ఉన్నటువంటి వారు, పెద్ద చర్చలకు వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటి తెలిసిన? ఇంత పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి ఇక్కడ, ఇంత పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఇక్కడ, ఆడోడో అక్కడి నుంచో మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చాడు, భాష కూడా రాదు, హిందీ కాదు అతనికి, వాడు చూస్తే యవనస్తుడు పిల్లవాడు, అడేమన్నా పాస్టరా, అక్కడికి వెళ్తున్నారు మీరని ఎన్నో ఆటంకాలు పెట్టారు. పిల్లరా, ఎన్ని రకాలైన ఆటంకాలు పెట్టారు తెలిసిన? ఎన్ని రకాలైన ఆటంకాలు పెట్టారు తెలిసిన? అయితే వాళ్ళు ఎంత మొండోళ్ళు అంటే వచ్చినటువంటి వాళ్ళు, మీరు ఎన్నైనా చెప్పండి, ఏ చర్చిల్లో లేనటువంటి ఒక ఆరాధన దర్శనం అక్కడ బోధించబడుతున్నది, అందుకని మేము అక్కడికి వెళ్తుంటున్నాం. ఏ చర్చిలో లేనటువంటి ఒక విధానం అక్కడ ఆరాధన క్రమాన్ని మేము అక్కడ చూస్తుంటున్నాం. ఆఖరికి వాళ్ళని ఎంత ప్లాట్ వేసారంటే, గుడ్ ఫ్రైడే రోజున నన్ను గుడ్ ఫ్రైడే చేయాలనుకున్నారు పాస్టర్లు. గుడ్ ఫ్రైడే రోజున గుడ్ ఫ్రైడే చేయాలంటే ఏమంటే అర్థం ఏంటి? అర్థం కాలేదా? సిలువైన యేసుప్రభువుని నన్ను కూడా వేయాలనుకున్నారు రోజు. అయితే తప్పించుకొని వెళ్ళిపోయినాను నేను. ఆ రోజు నేను మీటింగ్లో లేను, వేరే వాళ్ళని పిలిపించాను, అక్కడి నుంచి వేరే బ్రాంచ్కి వెళ్ళిపోయాను నేను. అందుకని వాళ్ళ చేతిలో పడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, దేవుని సన్నిధి యొక్క ఆరాధన గొప్ప విషయాన్ని మనం తెలుసుకోవాలి.
మనం తెలుసుకోవడమే కాదు, అనేకులు చెప్పాలి. అప్పుడు వాళ్ళు మనము పరలోకంలో కనబడతాము, ప్రభుని ఆరాధించే గుంపులో ఉంటాము. ఈ లోకంలో రకరకాలైన క్రైస్తవులు ఉంటారు. ఆరాధించడానికి అందరికి అర్హత ఉండదు పరలోకంలో. నేను చెప్తూ వచ్చాను, పరలోకంలో 3వ భాగంలో ఆరాధన జరుగుతుంది. 3వ భాగంలో 30 దంతులుగా ఫలించేవారు, 2వ భాగంలో 60 దంతులుగా ఫలించేవారు, 3వ భాగంలో 100 ఫలించిన ఆరాధన దర్శనము ప్రభు దగ్గర అక్కడ కొనుక్కుంటున్నది. దానినే మహిమ, అధిక మహిమ, అత్యధిక మహిమ అంటారు. ఆ దర్శనాన్ని దైవజనుడు భక్సింగ్ గారికి దేవుడు అనుగ్రహించినాడు. ఆ దర్శనంలోకి ఆయన కృపను బట్టి మనం అందరూ రాగలిగినాం ప్రియులారా. అందుకనే మనము ఆరాధించినటువంటి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకున్నాడు దావీదు. తాను తెలుసుకోవడమే కాకుండా అనేకులు చెప్పాడు. అంత మాత్రమే కాకుండా వారందరినీ కూడా సమకూర్చాడు. ఇప్పుడు ప్రభుని ఘనపరుస్తూ ఉంటున్నాడు. అందుకని ఆరాధన ఉన్నటువంటి మొదటి భాగము. 2వ భాగానికి వస్తున్నాం చూడండి. ఇక్కడ ఉన్న మాట మనకి జ్ఞాపకం చేసుకుంటే అదే దానిలో 13 వచ్చినట్టున్నాడు, మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అంటున్నాడు. కృతజ్ఞత. ఇప్పుడు స్తోత్రం అంటే ఏంటో చూసేప్పుడు వరకు కూడా చాలా విషయాలు ఉంటాయి, చెప్పాలంటే సమయం లేదు కదా మనకు. స్తోత్రం అంటే ఏమిటో చెప్పాను ఇప్పుడు వరకు కూడా. ఆ స్తోత్రాలే మన వాళ్ళు ఇక్కడ వర్ణించినటువంటి శ్లోకాలన్నీ, మంత్రాల శ్లోకాలు అంటూ చూసారా. అదే చెప్పిందే చెప్పడం చెప్తా ఉంటారు చూసారు. అదే స్తోత్రం అంటే. అందుకని ప్రభు చెప్పాడు, నా నామను మీరు ఏం చేయకూడదు, అనాలోచనగా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఉచ్చరించకూడదు అంటే అర్థం ఏంటి? అదే పనిగా నా దేవా ఎంతసేపు దేవా నేను చెవుడు ఆయన వినపడడానికి. అందుకనే ప్రియులారా, కృతజ్ఞత అంటే భౌతిక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన విషయాల గురించి చెప్పాడు. ఇప్పుడు భౌతిక సంబంధమైన విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమిటా భౌతిక సంబంధము అని మనం ఇక్కడ గమనిస్తే రండి, అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఏమున్నదో భౌతిక విషయాల్లో. 14 వచ్చిన చదవండి. ఒకరు 14. ఈ ప్రకారము చూసారా ప్రియులారా, ఇక్కడ భౌతికంగా దేవుడు వాళ్ళని ఎలాగా ఆశీర్వదించాడో చూడండి. ఇది భౌతికమైనటువంటి ఆశీర్వాదం. నేటి దినాల్లో అందరూ భౌతికమైన ఆశీర్వాదాలు చెప్తారు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు చెప్పరు. అవి ఉండాలా, ఇవి ఉండాలా, రెండు ఉండాలా దేవుని యొక్క వాక్య ప్రకారం. చూసారా, కొన్ని సంవత్సరాల కిందట అమెరికా నుంచి ఒక మిషనరీ వెళ్ళాడు ఆఫ్రికా ప్రాంతంలోకి సువార్త ప్రకటించడానికి కొరకాడు. అక్కడ సువార్త ప్రకటించి అనేకులను ప్రభు కొరక నడిపించేసి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన అమెరికా నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అమెరికా నుంచి ఒక గొప్ప అధికారి కూడా ఆఫ్రికా వెళ్ళాడు. ఆఫ్రికా వెళ్ళిన తర్వాత ఆయన పని అంతా ఆఫ్రికాలో వేటాడటము, మరి రకరకాలైనటువంటి అరణ్యములో ఉన్న వాటన్నిటిని కూడా రీసెర్చ్ చేయటము, ఆ పనులని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే ఇద్దరు కలిసి తిరిగి వస్తూ ఉంటున్నారు. ఆ రోజుల్లో ఓడలు ఉండేవి, అందులో ఇద్దరు కలిసి వస్తూ ఉంటున్నారు. అమెరికాకు వచ్చిన వెంటనే జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ యొక్క జంతువులను వేటాడి రీసెర్చ్ చేసి వచ్చాడో వాళ్ళందరూ తీసుకొచ్చి పూలదండలు వేసేసి ఆయన ఘనంగా సత్కరిస్తూ ఉంటున్నారు. అయితే ఇన్ని కష్టాలు పడి, ఇన్ని శ్రమలు పడి, అనేకమైనటువంటి ఇబ్బందులు పడి మిషనరీ ఎంతగానో వారిని మార్పు చెందించి జీవితాలు మార్చి చేసినటువంటి వారిని పలకరించిన నాదుడు లేడు. ఇద్దరు ఓడలో దిగితే అప్పుడు కన్నీటితో ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ మిషనరీ, ఆ దైవసేవకుడు. ప్రభువా, ఇన్ని నెలలు నా ప్రాణం పెట్టి ఆఫ్రికాలో సువార్త ప్రకటించేనే, అనేకులు నేను ఎంతగా ఘనపరిచినానే, అనేకులు నీ దగ్గర నడిపించాను కదా ప్రభువా, నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, ఒక్కరు కూడా నా ముఖం చూడలేదు.
అందరూ ఆయనకి దండలేస్తున్నారు, అందరూ ఆయన ఘనపరుస్తున్నారు, అందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఏంటి ప్రభు అన్నప్పుడు ప్రభు ఆయనకి దర్శనం ఒకటి చూడు అని అన్నాడు. ఆ దర్శనంలో ఏం కనబడుతుందంటే పరలోకములో ఆయన ఏ స్థానంలో ఉన్నాడో చూపించాడు ప్రభు. నీది భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు. నువ్వు పడిన కష్టానికి, నువ్వు పడిన బాధకి, నువ్వు పడిన ఇబ్బందికి, నువ్వు పడినటువంటి వాటన్నిటికి కూడా ఆ పరలోకములో నీ మహిమ, ఆ పరలోకంలో దేవదూత గణాలు, ఆ దేవదూతల ఆ స్వరూపులు కరుపులు వాళ్ళందరూ నీ కొరకే స్వాగతం ఇవ్వబోతుంటే వీళ్ళెందుకు నీకు స్వాగతిస్తారనుకుంటున్నావు అని అన్నాడు. ఏమైనా ఆస్వాదిస్తున్నారా? భౌతిక సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైన దేవుడు మొట్టమొదటి మనకి ఇస్తాడు. తర్వాత రెండవదిగా భౌతికమైన విషయాలు ఇస్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు ఒక మాట అంటున్నాడు, అయ్యా మేము మీకు ఇచ్చేంత సామర్థ్యం కలిగినటువంటి వారేమా? అవును, గత రాత్రి కూడా 3 విషయాలు మీకు ప్రార్థన సమయంలో చెప్తూ వచ్చా. చూసారా? మరి ఏంటి అని అంటే చూడండి, ఆ మాట ఇక్కడ ఉన్నది 29వ అధ్యాయంలో ఆఖరి భాగం నేను చదువుతున్నాను చూడండి. లేక 1వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, ఇక్కడ మాట ఏమంటుండంటే ఆయన ఏమంటుండంటే దేవుని యొక్క ఆలయాన్ని గురించి ఆలోచన చేశాడు. ఇప్పుడు ఆయన దేవుని ఆలయం లేకుండా ఆరాధన చేస్తున్నాడా, దేవుని ఆలయం ఉండి ఆరాధన చేస్తున్నాడా? మీరు చెప్పండి. ఆలయం లేదు, అప్పటికి కట్టబడలేదు. కట్టబడపోయినప్పటికీ కూడా ఆరాధనలో వెనుక ఇయ్యలేదు. అందుకనే దేవుని యొక్క ఆలయాల గురించి ఆలోచన చేసి ప్రార్థన చేసి దాని కొరకైనటువంటి సమర్పణ కలిగి అది నిర్మాణం జరిగేంత వరకు కూడా దాని కొరకై పోరాడాడు. కాబట్టి ఈనాడు ద సిటీ ఆఫ్ డేవిడ్ అనేది ప్రపంచంలో ఒక గొప్ప వెలుగుగా కనబడుతుంది. యెరూషలేములో ద సిటీ ఆఫ్ డేవిడ్ అంటే సామాన్యమైన విషయం కాదు, ప్రపంచం అందరికీ తెలుసు. రాత్రి చెప్పాను, ఎందుకు అసలు సిటీ ఆఫ్ డేవిడ్ అని పెట్టాలా? సిటీ ఆఫ్ జాకబ్ అని పెట్టవచ్చుగా, సిటీ ఆఫ్ అబ్రహాం అని పెట్టవచ్చుగా, సిటీ ఆఫ్ ఎవరెవరో పెట్టవచ్చు కదా పేర్లు. ఎందుకు పెట్టలేదంటే దేవుని యొక్క ఆలయాన్ని గురించి ఒకే ఒక్కరు ఆలోచన చేశారు. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆలయం యొక్క నిర్మాణం కొరకై ఆలోచన చేసినటువంటిది ఒకే ఒక్క ఆయనే దావీదు. మోషేకు చూపించాడు దర్శనం వారికి, మిగతా రాజులు కట్టిన వాటిని డెవలప్ చేస్తూ వచ్చారు. నెహెమ్యా లాంటి వాళ్ళు పడగొట్టినటువంటి దాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఆలయాన్ని గురించి ఆలోచన చేసి దాన్ని కట్టాలి అనే దాని కొరకైనటువంటి ఒక గొప్ప తలంపు కలిగినటువంటి వాడు దావీదు. అందుకనే నేటి వరకు ఆ సిటీ ఆఫ్ డేవిడ్ అనేటటువంటి యెరూషలేము దగ్గర ఉన్నది. ప్రియమైన సోదరి సోదరుడా, ఆయన ఆలోచన ఏంటంటే ఒక గొప్ప పని అంటున్నాడు అక్కడ. ఏంటి గొప్ప పని? గొప్ప అన్న తర్వాత దాని మించి ఏది ఉండదండి. గ్రేటర్, గ్రేటెస్ట్. ఇంకేమైనా ఉంది? ఇంకేమైనా టెస్ట్ ఉంది అవతల? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి. గ్రేట్ అనేది ఒకటి, గ్రేటర్ అనేది ఒకటి, గ్రేటెస్ట్ అనేది ఒకటి. ఇక గ్రేటెస్ట్ తర్వాత ఏముండదు కదా. అంటే ఈ లోకంలో గొప్ప విషయం ఏంటంటే దేవుని మందిరం యొక్క నిర్మాణమే ఈ లోకంలో ఉన్న గొప్ప విషయం. దేవుని నిర్మాణం మనం ఎప్పుడైతే ఇక్కడ చేస్తామో పరలోకంలో మన యొక్క నివాస నిర్మాణాలు అక్కడ ప్రారంభించబడతాయి. దేవుని నిర్మాణం కొరక ఎవరు ఎంత ప్రయాసపడతారో దేవుని యొక్క దేవదూతలు వారి కొరకే ఈ లోకంలో అంతగా ప్రయాసపడతారు, వాళ్ళంతగా కాపాడుతూ వస్తారు. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన చెప్పిన మాట 2వ వచనంలోనే ఉంది, నేను బహుగా ప్రయాసపడ్డాడు. నేను బహుగా ప్రయాసపడ్డాను. ఏమండి రాజుగారు, దావీదు రాజు ఎందుకంటే ప్రయాసం? 2 సోల్జర్స్ పిలవచ్చు, పోయి చూసిరండి, అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళి చూడండి, అక్కడికి వెళ్ళి చూడండి, మన దగ్గర చాలా ఉన్నాయి కదా వెహికల్స్, అన్నీ తీసుకుని చూడండి అనొచ్చు కదా. ప్రియమైన సోదరి సోదరుడా, తన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ చూడండి ఎంత ఉన్నదో. తన వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆసక్తి చూడండి దేవుని యొక్క మందిరం కొరకాయి. తన దగ్గర అనేకమైన సైనికులు ఉన్నారు,
కావలసినంత ధనం ఉన్నది, ఎన్నో విషయాలు తన దగ్గర ఉన్నాయి. కానీ వాటి విషయం చూడటం వల్ల నేను నా భాగం ఏంటి, నేను కష్టపడాలా దేవుని మందిరం కొరకై, దేవుని మందిరం నిర్మించబడాలన్నప్పుడు నా వంతులో నేను దాని కొరకై శ్రమ పడాలా, ప్రయాసపడాలా. ఇక్కడ ఏమంటున్నాడంటే బహుగా ప్రయాసపడ్డాడంట. ఏంటి తెలుసా ప్రయాసం మీకు? ఆయన అక్కడ ఏం చేస్తాడంటే బంగారము, వెండి, విలువైనటువంటివి, ఇంకా అనేకమైనటువంటి తెల్లరాళ్ళు, ఇంకా అనేకమైనటువంటి అద్భుతమైనవి ఏం చేస్తారంటే అక్కడ లేవు. అవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశంలో లేవు, ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న వాటిని ఎంక్వైరీ చేయించి ఆ తర్వాత ఏం చేస్తారంటే అనేకులు పంపించి అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి వెండి బంగారాలతో కట్టబడింది ఆ యెరూషలేము దేవాలయం. ఈనాడు ప్రపంచమంతా ఎందుకు ఇజ్రాయెల్ దేశం వైపు చూస్తున్నది? దాని యొక్క రహస్యం ఏంటో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఏముంది అక్కడ చూడండి, అద్భుతమైన కట్టడాన్ని ఏర్పాటు చేశారు. అది మానవులు ఎవరు కూడా అలాంటి కట్టడాన్ని కట్టలేరు. ఎక్కడ పోయి పట్టుకోవాలన్నా బంగారమే, ఎక్కడ పోయి పట్టుకోవాలన్నా వెండి, ఎక్కడ పోయి పట్టుకోవాలన్నా ఇత్తడి, ఎక్కడ పోయి చూసినా కూడా రకరకాల కూడినటువంటి యొక్క మరి జ్యువెల్స్ అక్కడ కనబడుతూ వస్తూ ఉంటాయి. అందుకనే దాని మీద 14 సార్లు దండయాత్ర చేశారు. లోకంలో యెరూషలేము మీద 14 సార్లు దండయాత్ర చేశారు. దానిని పూర్తిగా చేసుకునే దాని కొరకై ఆఖరిగా డోమ్ ఆఫ్ రాక్గా మార్చినారు. దాని కొరకే మూడో ప్రపంచం ఇప్పుడు సిద్ధంగా ఉంటున్నది. దాని మీద ఇప్పుడు పడుతున్నటువంటి బాంబులన్నీ కూడా అక్కడ పడి దానిని శిథిలం చేయాలనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా బైబిల్ ప్రవచనాలు. అందుకనే ప్రియులారా, ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలయం నేను చూడాలా, ప్రయాసపడాలా. అందుకని ఏం చేశాడు? 132 అధ్యాయంలో కూడా చెప్పాను. ఏమన్నాడు ఆయన? రాత్రి చదువుతూ వచ్చాను, నేను యెహోవాకు, చూడండి ఆ మాట చదువుకుందా, 132 కీర్తన 132 ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవడం వచ్చింది. చూడండి ఇక్కడ మాట గమనించండి పిల్లలారా. యెహోవా దావీదు కలిగిన బాధలన్నిటినీ ఆయన పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎన్ని బాధలు కూడా పోయి ఉంటాడు, ఎన్ని శ్రమలు కూడా వెళ్తూ వచ్చాడు. బయట యుద్ధాలు, ఇంట్లో పోరాటాలు దావీదుకి. ఎందుకంటే ఒకరికి 2-3 భార్యలు. ఆ దినాల్లో పద్ధతి అనేది లేదు, అజ్ఞాన కాలం ఆ దినాలన్నిటి కూడా. అందుకని ఈ దినాల్లో కూడా వాళ్ళు అట్నే ఉంటారు ఆ ప్రాంత ప్రజలు. ప్రభు వచ్చినప్పుడు సిస్టమ్ అంతా మార్చివేశాడు, ఒకే భార్య ఉండాలని. ప్రభు ముందు వాళ్ళ సిద్ధాంతాలు వేరేగా ఉంటాయి. అందుకనే ఒక మరి తల్లికి పుట్టిన బిడ్డలు రెండవ తల్లికి పుట్టిన బిడ్డలు సరిగా చూడరు. ఏమంటారంటే ఈ బిడ్డ నా బిడ్డ కాదు, వాళ్ళకి సంబంధించినంత భర్త ఒక్కడే, భార్యలు 3, ఒకరికొకరు తగాదాలు. ఇప్పుడు అయ్యే కొట్టుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. అబ్రాహం సంతతే కదా అక్కడ ఉన్న ఇజ్రాయెల్, అబ్రాహం సంతతే కదా, హాగర్ సంతతి కదా అక్కడ ఉన్నటువంటి అరేబిలందరూ ఎందుకు కొట్టుకుంటున్నారు? తల్లులు వేరే, తండ్రి ఒక్కడే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే ఆయన కుటుంబ బాధలు పడుతున్నాడు. కుటుంబంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఉంటున్నాయి. రాజ్యంలో చూడబోతే ఇటువైపున ఫిలిస్తీన్లు, ఇటువైపున అమాలేకీయులు, ఇటువైపున రకరకాలైనటువంటి వారు అందరూ కూడా భయంకరమైనటువంటి రీతిగా దండయాత్ర దావీదు మీదకి వచ్చిన వారుగా కనబడుతూ వస్తుంటున్నారు. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. అటు యుద్ధాలు, ఇటువైపు కుటుంబ సమస్యలు, ఇటున్నటువంటి రాజ్యంలో ఉన్న సమస్యలను ఇన్నిటి కలిగినటువంటి ఆయన మనసు ఎక్కడుందో చూడండి. దేవుని కొరకై నేను ఆలయము నిర్ణయిస్తాను. అది నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి మార్పు చెందినటువంటి యొక్క విశ్వాస యొక్క లక్షణం ఏంటంటే దేవుని నివాసాన్ని గురించి ఆలోచన చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. అలాంటి వాళ్ళని ప్రభు ఏమంటాడంటే నేను నీ నివాసాన్ని గురించి ఆలోచన చేస్తాను బిడ్డ అంటాడు. చూడండి యోహాను సువార్త 14 అధ్యాయం వచ్చినము. యోహాను సువార్త 14 ఏముందో చూద్దామండి.
ఆ, నాయందు విశ్వాసం ఉంచుడి. ఆ, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ. లేని ఎడల నీతో చెప్పుదును. చూసారా, నీకు నివాసం సిద్ధపరచడానికి ఆయన అక్కడ వెళ్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆయన నివాసం కొరకు ఒక ఆలోచన మనకున్నదా? ఆ నివాసం కొరకు మనం ఒక ప్రార్థన చేస్తున్నామా? ఇక్కడ మొదటిగా ప్రార్థన, రెండవదిగా సమర్పణ, మూడవదిగా ఆరాధన. ఆరాధన క్రమాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. అందరూ చేసేది ఆరాధన కింద అంగీకరించిన ప్రభు, నువ్వు ఆరాధించక ముందు దేని కొరకు నువ్వు ప్రార్థన చేసి వచ్చావు? వారమంతా కూడా ఎన్ని నశించే ఆత్మల కొరకై నువ్వు ప్రార్థన చేస్తూ వచ్చావు. ఎంతమంది కష్టాలు ఉన్నారో, బాధలో ఉన్నారో, ఇరుకులో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో, కన్నీరు కారుస్తున్నారో, విధవరాండ్రుగా ఉన్నారో, దిక్కు లేని వారికి ఉన్నారో, అనాథులుగా ఉన్నారో, ఎప్పుడైనా వారి కొరకే ప్రార్థన చేస్తున్నామా? ప్రియమైన సోదరీశ్వరుడా, ప్రార్థన మొదటి యొక్క స్టెప్. రెండవ స్టెప్కి వచ్చేసరికి దానికి తగినటువంటి యొక్క త్యాగము. నేను బహుగా ప్రయాసపడ్డాను. దేని కొరకు ప్రయాసపడ్డాను? దేవుని యొక్క ఆలయం కొరకై ప్రయాసపడ్డాను. మధ్యాహ్న కాల సమయంలో మనకు కూడా ప్రభువా ఆరాధించబోముందు నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను? ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాను? నా నివాసం ఎక్కడ? ఈ లోకయాత్ర ముగించినప్పుడు నేను ఎక్కడ ఉండబోతున్నాను? ఒకసారి మనమే పరీక్షించుకుందాం. అందుకనే ప్రయాసపడ్డాడు. అంతేకాకుండా మరొక మాట ఇక్కడ కనబడుతుంది చూడండి. మొదటి వృత్తాంతంలో 29లో కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. చూడండి అక్కడ మాటను 3వ వచనం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరం నిమిత్తము నేను ఇచ్చాను. చూడండి ప్రియులారా, దావీదు ఏమంటున్నాడు? నా మందిరం మీద ఏముందంట ఆయన చెప్పండి? మక్కువ అంటే ప్రేమ కంటే ఇంకొక స్థాయి ఎక్కువ అన్నమాట. దానికి ఏదో ప్రేమిస్తాం, అంతవరకు కోల్పడతాం. మనం ఒకరిని ప్రేమించగలంత వరకు చేయాలని చేస్తాము, విడిచిపెట్టేస్తాం. మక్కువ అంటే అది కాదు, అది సాధించి తీరాల్సిందే. నేను అనుకున్నది సాధించి తీరాలా. ఆ మందిరం చూడాలా, నేను ఆ మందిరం యొక్క మహిమను నేను చూడాలా, ఆ దేవుని యొక్క మహిమ మందిరాన్ని నేను కళ్ళతో చూడాలా. అది మక్కువ. అందుకనే తను ఏమంటున్నాడంటే ఆ మక్కువ చేత ఇప్పుడు ఏమంటున్నాడంటే నా సొంతమైనటువంటిది. ఇప్పటి వరకు కూడా రాజ్యంలో అనేకులు పంపించి అనేక స్థలాల నుంచి నేను మొత్తం కూడా కలెక్షన్ చేశాను, రైటే. మరి ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? నా సొంతము కూడా నా ప్రభు కొరకై నేను సమర్పించుకుంటాను. చాలా కష్టతరమైన విషయం అది. మిగతా వాటి అన్నిటికీ మనం పెట్టుకుంటాం. కానీ ప్రభు యొక్క సమర్పణలోకి వచ్చినప్పటికీ ఎంత అడుగు వేస్తామో మనము. ఆరాధన బాగా చేస్తాము, చక్కగా ఎంత వివరంగా చేస్తామో, ఎంత పెద్దగా చేస్తామో, ఎంత అనుభవంగా చేస్తామో. సమర్పణ జీవితంకి వచ్చినప్పటికీ దావీదు యొక్క తలంపు అక్కడ లేదు. అక్కడ మాట ఏంటంటే మందిరం మీద ఉన్న మక్కువ చేత నాకు కలిగినది నీకు ఇస్తాను ప్రభువా. సమర్పణ జీవితము, గొప్ప సమర్పణ జీవితం అది. కొన్ని సంవత్సరాల కిందట ఒక స్థలంలో జరిగిన సంఘటన. అనుకోకుండా అవన్నీ కూడా పేదవారు అక్కడ ఉన్నారు, పూరీళ్ళు అక్కడ ఉన్నారు. ఆ పూరీళ్ళల్లో మరి కట్టెలు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఒక ఇంటికి పూరింటికి అంటుకుంది. వీళ్ళన్నీ తగలబడడం మొదలుపెట్టేసింది. ఎవరి పాటికి వాళ్ళు పరిగెత్తుకుంటూ బయట తప్పించుకుంటూ వచ్చారు. అది ఒక తల్లికి ఒక చిన్న బిడ్డ ఉంటే ఉయ్యాలు వేశారు. ఆ బిడ్డ ఆ తల్లి ఈ బిడ్డలు తీసుకొని ఇటు వచ్చే లోపల ఆ ఇంటి మొత్తానికి అంటుకొని పోతే ఇక ఆమె కూడా లోన పరిస్థితి ఏర్పడిపోయినాడు. ఆ ప్రక్కనే ఒక యవనస్తుడు చూస్తున్నాడు ఈ విషయం అంతా కూడా. అయ్యో ఆంటీ, అయ్యో యొక్క పరిస్థితి ఇలాగైపోయింది, చిన్న బిడ్డ లాంటి యొక్క పరిస్థితిలో ఉన్నదే, చనిపోయేటట్టుగా ఉన్నది, ఆంటీ లోనికి రాలేకపోతున్నది
అని ఆ మిద్దె మీద నుంచి ఒక్కసారి ఎగిరి దూకి మంటల్లో నుంచి పోయాడు. ఆ బిడ్డను భుజానేసుకొని బయటకు వచ్చాడు. తనంతా కూడా కాలిపోయినాడు. ఆ బిడ్డను బ్రతికించాడు. తను కాలిపోయినాడు. ఏమైనా సోదరులారా, త్యాగం అంటే మామూలు విషయం కాదయ్యా. మాటలతో కూడినటువంటిది కాదు, క్రియల అవసరము. మన క్రియల అవసరము త్యాగం అంటే. అందుకని దావీదు చెప్తున్నాడు ఇక్కడ, ఏంటి అది అంటే, నేను నా సొంతగా నా కుటుంబముగా నేను ముందుకు దానికి వెళ్ళాలా, ఆలయాన్ని నేను చూడాలా, దేవుని మందిర కొరకై ఆలయాన్ని నేను చూడాలా. అప్పుడు వారికి నేను నిద్రపోను, అప్పుడు వారికి పడక మీదకి పోను, అప్పుడు మీద కనురెక్క పాడు నేను వేయను. రెండో మాట ఏమన్నాడు అక్కడ, అది ఎఫ్రాతాలో ఉన్నదని నేను విన్నాను, యాయూరులోని కనబడిందని నేను తెలుసుకున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ సర్చింగ్. ఎంతమంది ఇక్కడ కూర్చున్నామా, మందిని కొరకే ఎవరికన్నా చెప్తూ ఉంటున్నాం ఒక స్థలాన్ని గురించి. మన ఇంటి స్థలాల కొరకు ఎంతగా మనం ప్రయాసపడుతున్నాము. మన అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకుంటే మనం ఎంత ప్రయాసపడుతున్నాము. ఎండాకాలం మనకు వచ్చింది, మళ్ళీ తిరిగి ఎండల్లో మనం మాడిపోతామే. దీని కొరకై కేవలము దైవ సేవకుడు ఎంతకాలం ప్రయాసపడతాడు. ఆయన నిన్న కూడా భయంకరమైన ఎండలో నేను ప్రసాద్ గారు కలిసి అంత భయంకరమైన ఎండలో వెళ్ళి అక్కడ కూడా కొన్ని స్థలాలు చూసి మాట్లాడుతూ వచ్చాను. ప్రియమైన సోదరులారా, ఆరాధన చేయమనుకు ప్రభువా, నాకు ఈ భారమే అయ్యా. ఎందుకంటే నీ ఆలయం నేను చూస్తాను, నీ మందిరాన్ని నేను చూస్తాను. నీ స్థలం కొరకే నేను వెళితే నా కొరకు స్థలాన్ని ఇస్తావు ప్రభువా. అది నిజమైనటువంటి ఆరాధన. అందుకని ప్రియులారా, దావీదు ప్రయాసపడుతున్నాడు, దావీదు మొగ్గు చూపించాడు, తన సొంతది కూడా దాని కొరకే సమర్పించుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూసుకున్నాము. 3 వృత్తాంతంలోకి రండి, వెనక్కి వచ్చినట్లయితే ఆ మాట కూడా చూస్తాం. ఈ మాట ఎలాగుందో చూడండి. 12 వచనం చదవండి. 12. చూడండి ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోండి. ఏమంటున్నారు కృష్ణ? నీ దానములు ఏమిటి? ఆయన దానములు, దానం అంటే ఏంటి? ఉచితంగా ఇవ్వడం. అంటే ప్రభువు మనకి ఏదైతే ఇచ్చాడో అదంతా ఆయన ఉచితంగా మనకి ఇచ్చాడు. ఏదో మన గొప్పతనం చూసాయని మనకి ఇవ్వడంలా, మన తెలివితేటలు చూసాయని మనకి ఇవ్వలా. చూసారా, చాలామంది ఎలాగుంటారంటే దినంలో మేము గొప్పగా కనబడాలా, గొప్పగా చూపించుకోవాలా, గొప్పగా పేరు ప్రఖ్యాతుల్లో ఉంచుకోవాలా అనే గొప్ప విధానములు వాళ్ళు వెళ్ళిపోతూ వస్తారు. చూసారా, నిన్ను కూడా వాళ్ళు గుడార పండుగ చేసుకుంటూ ఆ పండుగ కొరకాయ వాళ్ళు తీసుకున్నటువంటి యొక్క స్థలం అంతా తెలుసా మీకు? ఎవరైనా తెలిస్తే చెప్పండి. 150 ఎకరాలు. ఎకరం కాదు, 150 ఎకరాలు తీసుకున్నారంట ఆ గుడారాల పండుగకి. అంటే ప్రజలందరూ ముందుకు వస్తేనే చేయగలిగినారా పని, లేదా వాళ్ళు ఒక్కడే చేయగలిగినారా? ఏసన్న గారు ఆ ప్రాంతంలో తినటానికి తిండి లేకుండా ఆ చెట్ల కింద కూర్చొని వాళ్ళది తీసి అవతల పడేసిన అట్టిపండ్లు తిన్నాడంట ఆ ప్రాంతంలో. ఆయన కన్నీటితో చేసినటువంటి ప్రార్థన, ఆయన సేవా ఫలితం ఇక్కడ ఆ రోజు అక్కడ చూసుకుంటున్నారు. ఆయన చూడలేకపోవచ్చు, రాజు భక్సింగ్ గారు చూడలేదు ఈ రోజున, కానీ ఆయన చేసిన పరిచర్య అంతా ప్రపంచం మొత్తం వెలుగుతుంది. అలాగే మేము చేసిన పరిచర్య మేము చూడకపోవచ్చు, మా తదనంతరమే తప్పనిసరిగా నిలబడుతుంది. నేను అదే విషయం చెప్పాను. కొన్ని సంవత్సరాల కింద మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక యవనస్తుడు, చాలా చిన్న పిల్లవాడు అప్పుడు. ఆ పిల్లవాడు వాడికి నేను బిస్కెట్లు కొనుక్కొని తీసుకొని వెళ్ళేవాడిని. వాళ్ళ నాన్నగారు పాపం చదువు ఉండదు, ఈ మేస్త్రి పని చేసినటువంటి వాడు. 2 జేబుల్లో 2 అవి పెట్టుకునేవాడు, విగ్రహాలు పెట్టుకునేవాడు, బాగా తాగేవాడు. ఒకరికి 2 భార్యలు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఇల్లు చూడాలంటేనే భయం అయ్యేది.
ఆ మనిషిని చూడాలంటే భయమయ్యేది. అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన తర్వాత అక్కడ సంఘానికి నా తర్వాత రెండో వ్యక్తిగా చేసిన ఆ వ్యక్తిని నేను. ఆయన కుమారుడు ఏదో పని మీద హైదరాబాద్ వచ్చాడు, నిన్న క్యాబ్ డ్రైవర్గా వచ్చాడంట, తెనాలి వెళ్ళాడట. వెళుతూ ఒక మాట, నేను నన్ను చూడాలి ఇంత 20 సంవత్సరాల తర్వాత చూడాలని ఒక ఆశతోటి, అప్పుడు చిన్నపిల్లగా ఉన్నవాడు ఇప్పుడు అర్పణ కంటే కూడా పెద్దగా కనబడుతున్నాడు. ఏంట్రా ఇట్లా మారిపోయినావు నువ్వు అంటే విశేషాన్ని అవుతున్నాడు, ఎందుకంటే వాడికి నత్తి ఎక్కువ అనమాట. ఆ రోజుల్లో మీరు చూపించిన ప్రేమ, మమ్మల్ని ఆదరించిన విధానము, అందుకని మిమ్మల్ని చూడాలని వచ్చినంత ఆసక్తితోటి. మనం చూడకపోవచ్చు ప్రియులారా, నీ ప్రయాస కానీ నీవు ప్రభువుకు చేసినటువంటిది ఏదైనా సరే ఈ లోకంలో నీవు చూడకపోవచ్చు, కానీ పరలోకంలో నీవు చూస్తావని మాత్రం జ్ఞాపకం చేసుకో. అందుకొనికే దావీదు తన ప్రయాసను తను చూడలేకపోయినాడు. ఆ సంగతి తెలుసా మీకు? దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. ఏం చెప్పాడు ప్రవక్త? నీవు కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు? నీవు యుద్ధాలు చేసావు, నువ్వు రక్తం ఒలికించావు, అనేక మంది భార్యను పెట్టుకున్నావు, హత్య చేయించావు. నీవు నా పరిశుద్ధ మందిరాన్ని నువ్వెలా కట్టగలవు నువ్వు? అందుకని నీ కుమారుడు దాన్ని కడతాడు. అయితే కుమారుడు దాన్ని కట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో తెలిసిన, పరలోకము దిగి వచ్చింది అక్కడ, మహిమ తేజస్సు అంతా కూడా నింపబడింది అక్కడ. కానీ తండ్రి చూసినాడా? తండ్రి చూసాడా? ప్రయాసపడ్డాడు తండ్రి. ప్రియమైన సోదరీసోదరులారా, అందుకనే ఆరాధన రహస్యాలు చూస్తున్నాం. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధన చేయబోతుంటున్నాం. ఆరాధన చేయమనుకు ఆయన ఏమై ఉన్నాడు అది ఎరగాలి. రెండవదిగా మనము ఏమై ఉన్నామో ఎరగాలి. ప్రార్థన చేస్తూ వచ్చాడు దావీదు. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, భయాల్లో, ఆందోళనలో అయినా దేవుని మందిరాన్ని గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు. అంతేకాదు తన దగ్గర శతాధిపతులు, అనేక మంది అధిపతులను తీసుకొని వచ్చాడు, అధికారులను తీసుకొని వచ్చాడు, గొప్ప గొప్ప వారిని అధికారంలోకి తీసుకొని వచ్చాడు, మిలిటరీ వాళ్ళని తీసుకొని వచ్చాడు. గొప్ప గొప్ప వారు వచ్చారు ఆరాధన చేయడానికి కొరకాయి. ఆయనకున్నటువంటి యొక్క భారం అది. అంతేకాదు దాని కొరకై ప్రయాసపడుతూ వచ్చాడు. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో నుంచి ఉన్నటువంటి మందిరానికి కావాల్సిన వాటి అన్నింటినీ కూడా సమకూరుస్తూ వచ్చాడు. రాత్రి మగలు ప్రయాసపడుతూ వచ్చాడు. అంతేకాదు తన సొంత దారులో నుండి ప్రభు కొరకై ముందుకు వచ్చాడు. అందుకని ఈ రోజున ఏమని చెప్పండి, అక్కడ ద సిటీ ఆఫ్ డేవిడ్, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారు. యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థన చేయాల్సిన దినాలు మనకు వచ్చిన ఈ రోజున అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలము. రేపు దేవుడు రాబోయేది కూడా అక్కడే, ఆయన సింహాసనం కూడా స్థాపించబోయేది అక్కడే, 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది కూడా అక్కడే ప్రియులారా. అందుకని ఇంత గొప్ప దేవుడు మనం ఆరాధించబోతుంటున్నాము. ప్రభువా, మేము కూడా ఆరాధన చేయాలంటే మాకు కూడా సొంత మందిరం లేదు కదా. దావీదు కూడా సొంత మందిరం లేదు, ఆయన కూడా ఆరాధన మానుకోలేదు. ఒక బలమైనటువంటి యొక్క ప్రణాళికతోటి ముందుకు వెళుతూ వచ్చాడు. దేవుడు ఆ ప్రణాళిక నెరవేర్చినాడు. ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించబడినది. దాని కొరకై దావీదే కాదు, కుటుంబమే కాదు, సభ్యులే కాదు, మొత్తము ఆ యొక్క దేశంలో ఉన్న వారందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించగలిగినారు. అందుకని రాత్రి ఏం చెప్పాను ఒక మాట, ఇది నేను కోరుకున్న స్థలము, అది నాకు విశ్రాంతినిచ్చేటటువంటి స్థలం. మీకు తెలుసో లేదో తెలియదు, ఇక్కడ దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా మీకు? ఆయన విశ్రాంతి తీసుకుంటాడు, సంతోషిస్తాడు. ఎందుకు తెలుసా? నా బిడ్డలు నా దగ్గరికి వచ్చేసి చక్కగా నన్ను గురించి పాడుతున్నారు, నన్ను గురించి వింటున్నారు, నన్ను గురించి ఆరాధిస్తున్నారు. అంతకంటే నాకేం కావాలా? పరలోకంలో ఉన్నదే, భూలోకంలో అదే ఉన్నాయి. మన మధ్యలో ఉండి ఆయన విశ్రాంతి తీసుకుంటూ వస్తాడు. ఆత్మస్వరూపిగా మన మధ్యలో తిరిగి ఎవరెవరికి ఆరాధన ఆత్మ సత్యముగా ఉంటున్నదో వారి మీద ఆయన ఆశీర్వాదం కుమ్మరించి వెళ్ళిపోతూ వస్తాడు. ఎవరు నకిలీగా, నామకార్థముగా, ఏదో లెక్కలేనితనముగా అవకాశం ఉన్నప్పుడు అలాగా దేవుని ఆరాధన చేస్తున్నారో వారికి తగిన విధానములో ఆయన బహుమానం ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అందుకని ప్రియమైన సోదరులారా, మన దేవుడు ఇంత గొప్ప దేవుడు.
అందుకనే వారందరూ కూడా కలిసి ఆయన అన్నమాట ఏంది, ఇదంతా కూడా మా సామర్థ్యం ద్వారా జరగలేదయ్యా. ఇంకో మాట ఏమన్నాడు, ఎవరు హృదయపూర్వకంగా ఇస్తూ వచ్చేలో ఆ మాట ఆఖరిగా చదువుకొని ఆరాధనకి పోతాం చూడండి. 29 అధ్యాయం ఆఖరి మాటల 9వ వచనం అందరు కలిసి చదువుకుందాం. 9 అందరం వారు పూర్ణ మనసుతో యెహోవాకు చెందిన కనుక చూడండి, ప్రభు కొరకై ముందుకు వస్తే వాళ్ళలో సంతోషం ఉందా, ఏడుపు ఉందా? ఏడుస్తున్నారా? వాళ్ళు దుఃఖంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఎలాగున్నారు చెప్పండి. చెప్పదలుచుకోలేదా? రావడం లేదా నోటి నుంచి మాట? ఎలాగున్నారు? సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎలాగిచ్చారని ఉంది అక్కడ, వాళ్ళు పూర్ణ మనసుతోటి యెహోవాకి ఇచ్చినందున. ప్రభు కొరకై మనం ఏదైనా చేస్తే ఎవరో మెప్పుదల కొరకు, ఎవరో ఘనత కొరకు మనం చేయకూడదు పిల్లారా. ప్రభువా నీ కొరకు నేను చేస్తున్నా. ఇది మన దర్శనం. ఇది భక్సింగ్ గారిని ఎవరు ఏది అడిగినా కూడా ఒకే సమాధానం చెప్పేవాడు, నేను నీ కొరకై చేయటంలా, మీ కొరకై చేయటంలా, ఇది నేను ఆయన కొరకై చేస్తున్నాను. ఆయన కొరకై నేను చేసినప్పుడు ఆయన నాకు బహుమానం ఇస్తాడు. ఆయన నాకు పరలోకంలో స్థానం ఇస్తాడు. నేను పడిన ప్రయాసం అంతరికి కావాల్సినటువంటి ఉన్నతమైనటువంటి ప్లేస్లోకి ఆయన నన్ను తీసుకెళ్తాడు. అందుకనే మానవుల యొక్క ఘనత కొరకు కానీ, మానవుల యొక్క మహిమ కొరకు కానీ, మానవుల యొక్క గొప్పతనం కానీ మనం ఏది కూడా చేయకూడదు, ఇవ్వకూడదు. అందుకనే ప్రభుని ఆరాధించమనుకో. దావీదు వలె మొట్టమొదటి మనం పరీక్షించుకుందాం. ప్రభువా నా హృదయంలో కూడా ఆ ప్రార్థన భారం వచ్చాడు. నా హృదయంలో కూడా మందిరి కొరకైనా మొక్కు ఉంచండి. ఆ మందిరి కొరకై నేను కూడా ప్రయాసపడే వ్యక్తిగా చేయండి. ఆ తర్వాత నేను స్తోత్రిస్తాను, ఆ తర్వాత నిన్ను ఆరాధిస్తానంటే ప్రభు వారి మధ్యలో సంతోషం ఇచ్చాడు, వారి మధ్యలో ఆనందం ఇచ్చాడు. తర్వాత గొప్ప రహస్యం ఏంటంటే ఆ రాజ్యం వెలిగిన తర్వాత యుద్ధాలు లేవు. దేవాలయం నిర్మించబడిన తర్వాత సొలొమోను యొక్క పరిపాలనలో యుద్ధాలు ఉన్నాయా? యుద్ధాలన్నీ కూడా ఆగిపోయినాయి. సమాధానమైన పరిచర్య, సమాధాన పరిపాలన, ప్రజలకు ఏ తక్కువ లేదు. ఈ రోజుల్లో పరిపాలన చూడండి, ప్రతి దేశంలో కొట్లాట, ప్రతి దేశంలో దిగులు, ప్రతి దేశంలో బాధ, కలవరము, ఏడ్పులే కానీ ఒక్క పరిపాలకుడు ప్రపంచం సరిగా ఉన్నాడా? కానీ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు తండ్రి వలె. కానీ ఎలాగున్నాడు తెలిసిన? తండ్రి యుద్ధాలు చేసినా కానీ కుమారుడు యుద్ధాలు చేయాల. దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఆలయం నిర్మించబడినది. ఆ ఆలయం దగ్గర దేవుని యొక్క మహిమ జరిగింది వాళ్ళ మధ్యలో. ఆ తర్వాత అంతా కూడా సమాధానం ఏర్పడింది. కాబట్టి ఆరాధన జరిగిన తర్వాత మన హృదయాల్లో నెమ్మది వస్తుంది, మన కుటుంబాల్లో నెమ్మది వస్తుంది, మన సంఘాల్లో నెమ్మది వస్తుంది, ప్రపంచానికి కూడా నెమ్మది వస్తుంది. రండి ఆరాధనలో పాల్గొంటున్నారు. నేనే ఉన్నా వాడనని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. నేనే ఉన్నా వాడనని నా అద్వితీయ ప్రభు ఆరాధింతు. ఆరాధన పెడదాము. ఒక్క నిమిషం హృదయాలు చూసుకున్నాను. మొట్టమొదటిగా ఆచారయుక్తమైన ఆరాధన కాదు, అనుకూలమైన ఆరాధన కాదు. ప్రభు మన మధ్యలో సంతరిస్తున్నాడు. విశ్వాసం ఉండాలి. ప్రభు నిన్ను ఆరాధించబోతున్నాను. నీవేంటో మాట్లాడుతూ వచ్చావు. నీవిచ్చిన ధనము నీదే ప్రభువా. నేను అనిపించే ధనం నీదే, నేను అనిపిస్తున్న జ్ఞానము నీదే, నాకున్న అధికారము నీదే, నాకున్న కుటుంబము నీదే, నా బిడ్డలు నీవారే. ఈరోజు నేను కలిగి ఉన్నానంతా నీదే ప్రభువా. ఆ బలము నీవిచ్చావు, ఆ ఘనత నీవిచ్చావు, ఆ మహత్యము నీవిచ్చావు. ఎంతో బలహీనుడైనప్పుడు, బలహీనురాలైపోయినప్పుడు నన్ను బలపరుస్తూ వచ్చావు. అనారోగ్యం అయిపోయినప్పుడు నాకు ఆరోగ్యం ఇస్తూ వచ్చావు. దిక్కులేని వానికి అనాదిగా ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటూ వచ్చావు. అయ్యా నిన్ను ఎలాగ ఆరాధించగా మనము ఆరాధన పరిశుద్ధమైన మాట
మూడుగా సండే స్కూల్ టీచర్ ఆరాధిస్తారు, వెళ్ళిపోతారు. సండే స్కూల్ పిల్లల కిందకి వెళ్ళండి. ఒక సహోదరుడు, ఇద్దరు సహోదరులు క్లుప్తముగా అనుభవంలో మీ అనుభవంతో ఆరాధించండి. చెప్పినటువంటి వాక్యం అంతా కాదు మీరు ఆరాధన చేయటం, అప్పుడు మీరు బోధకులు అవుతారు. నేను చెప్పిన వాక్యం అంతా మీరు వల్లిస్తుంటే మీరు బోధకులు అవుతారు. మీ అనుభవం ఏందో ఆరాధించండి. ఆరాధన అంటే ఎవరు ఏది తీసుకొచ్చి ఇస్తాడో ప్రభా తీసుకుంటారు. మీ అనుభవంతో ప్రభు ఆరాధించుకుంటారు. ప్రారంభించండి.
చాలు ప్రభా. ఆత్మీయంగా శారీరకంగా కూడా ప్రభా నేను బలహీనపడినప్పుడు మీరు తిరిగి నన్ను లేపుతూ వచ్చారు, స్వస్థపరిచి మీరు నడిపిస్తూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. నేను ఒంటరిగా అయినప్పుడు అయినా ఇంటికొచ్చి స్థితిలో నా కళ్ళ ముందు అరణ్యంలాంటి పరిస్థితులు ఎటు వెళ్ళాలో గుర్తుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకా ప్రభా మీ యొక్క సత్యం ద్వారా మీరు ఎంతగానో నాకు సహాయం చేస్తూ నన్ను ఆదరిస్తూ బలపరుస్తూ ఇంతవరకు మీరు నడిపించిన మీ యొక్క దేనంతటిని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన నేనున్న స్థితి ఏదైనా కుటుంబమైనా విడుదలైనా అది ఏ స్థితి అయినా అది నీ వల్లనే ప్రభావ సమస్తము మహిమాత్మత ప్రభావం ఏవైనా నీ వల్లనే కనుమైన ఐశ్వర్యం కంటే నీ వల్లనే కలుగుతున్నాను ప్రభావ అటువంటి విధానంలో సమస్తము నీ వల్లే ప్రభావ మీరు నీ క్షణంలో నేను ఏ స్థితిలో ఉన్నాను అంతా కేవలం మీ కృపాన్ని దయా గడిచిన వారం మొదట్లో ఆయన నడిపించిన వాగ్దానం కూడా ఎదుగుదలను నెరవేరుస్తూ వచ్చినాను ప్రభావ నా వాటితో మీ మీద వేసుకొని నన్ను ఆపుకుంటూ వస్తున్నాను ఉద్యోగంలో మన ప్రయాణంలో అనేక పనుల్లో ప్రభావ అందుబాటు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ ఆయన బిడ్డల విషయంలో కూడా విధానం చెప్తూ వస్తున్నారు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇన్ని మేలు చేసిన నా దేవుడిని నేను ఇవ్వలేదు నేనేం ఇవ్వలేదా ఆయన మరి బలము పరాక్రమము ప్రభావము తేజస్సు కొట్టగలిగినటువంటి ఏదైతే కలుగుతున్నామో నా విన్న ముగింపు ఆయన విడిచిన పాత్రలు చేపట్టుకొని ఆయన నా ఈ కొద్ది స్థుతి ఆరాధన విశ్వాసం చేసుకున్న నామంలో నీకే అర్పించి ఆరాధిస్తున్నాను. మహాపరిశుద్ధమైన తండ్రి, పరలోకమైన తండ్రి, ప్రభువాని ఘనమైన శ్రేష్ఠమైన మహోన్నతమైన నామం పెట్టుకొని నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించి ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ ఆరాధించి ప్రభావ వ్యక్తిగా మాకు మాకు ఇచ్చినందుకు వందనాలు చెప్తాను ప్రభావ నీ విలువైన మాటలు ప్రభావ మా ఉదయాన్ని అందించే ప్రభావ మాటలు బట్టి వందనాలు చెప్తాను ప్రభావ మా పుట్టిన వరే మేము లేకపోయినందుకు మమ్మల్ని క్షమించండి. అయినను ప్రభ నీ కృప ద్వారా ప్రభావ మమ్మల్ని రక్షించి వారమంది ప్రభావ నీ కాపుదల రక్షణ మాకు ఇచ్చి ప్రభావ అన్ని విషయాల్లో తోడైంది గడిచిన ఆదివారం నుంచి ప్రభావ ప్రభావ లోకంలో ఏర్పరిచి ప్రభావ ప్రభావం కూడా సావాసం ప్రతినిధించడం మరి సావాసం మమ్మల్ని నిలబెట్టి ప్రభావ ఆరాధన అంటే ఏంటో ప్రభావ వివరించి మాతో మాట్లాడిన ప్రభు మేమేం ఉండగలం తండ్రి, ఏమి ఇచ్చినా రుణస్తున్నాయి నా రక్షణ పాత్ర నీవు నా ఆరాధన ప్రభావ నీకే అర్పిస్తున్నాను. ఆమేన్.